హలో, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ దేని గురించి అంటే, ఉగాది ఉత్సవాలు 6 days పాటు జరుగుతాయని చెప్పాను కదా. సో ఈరోజు డే 3 అన్నమాట. నిన్న డే 2లో మనం ఆల్రెడీ చూసి ఉంటాం కదా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం. సో దాని రిలేటెడ్ అనమాట ఈరోజు జరిగింది. ఈరోజు ఏంటంటే రాయబారం మహోత్సవం అన్నమాట. ఇది ఎందుకు చేయాలి, దీని వెనకాల స్టోరీ ఏంటనేది నేను వ్లాగ్ చూపిస్తూ చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. చౌడేశ్వరి అమ్మవారు అలిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? అలా అలిగి వెళ్ళిపోయినప్పుడు ఈ చెన్నకేశ్వర స్వామి అమ్మవారిని ఏం చెప్పి ఏ విధంగా కన్విన్స్ చేసి వెనక్కి తీసుకుని వచ్చారు? ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? వీళ్ళంతా ఏ ప్లేస్కి వెళ్తున్నారు? ఆ ప్లేస్లో ఏముంది? అమ్మవారు అలిగి వెళ్ళిపోయి కూర్చున్న చెట్టు నిజంగానే సంవత్సరానికి ఎంతో కొంత వంగుతుందా? అష్టపురాల నుంచి ఖచ్చితంగా 8 రథాలు రావాల్సిందేనా? ఆ రథాలు ఎలా వస్తాయి? రథాన్ని మోసుకొని వచ్చే ఎద్దులకు కూడా ఈరోజు స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుందని మీకు ఎవరికైనా తెలుసా? మా ఊర్లో ఈ రాయబార మహోత్సవం ఎలా జరుగుతుంది అనేది ఈ వ్లాగ్ అనమాట. వెల్కమ్ టు ద వ్లాగ్. మా ఊరి ఉగాది ఉత్సవాలు డే 3 రాయబార మహోత్సవం. మా ఊరి ఉగాది ఉత్సవాల్లో ఇది డే 3 అన్నమాట. ఈరోజు రాయబార మహోత్సవం అని జరుగుతుంది. మా ఊర్లో ఈ ప్రోగ్రాం ఎప్పుడైనా ఈవినింగ్ 4 o'clock తర్వాతే మొదలవుతుందన్నమాట. 4 o'clock నుంచి వెహికల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. వెహికల్స్ లేని వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తుంటారనమాట. ఎద్దుల బండి ఉన్న వాళ్ళైతే ఎద్దుల బండిలో కూడా వస్తుంటారనమాట. వాళ్ళు ఇంకా పని బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ ఇలా వస్తారు అలా వస్తారు అని చెప్తున్నాను, కానీ ఆ వచ్చే వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పలేదు కదా. సో అది మీరు కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా ఈ రాయబార మహోత్సవం అంటే ఏంటో మీకు కూడా అర్థమయ్యేది. నేను లాస్ట్ ఎపిసోడ్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం చూపిస్తున్నప్పుడు చెప్పాను కదా, కళ్యాణం తర్వాత చౌడేశ్వరి అమ్మవారు స్వామివారి మీద అలిగి ఎక్కడికో వెళ్ళిపోయారు అని. సో అలా అలిగి వెళ్ళిపోయిన అమ్మవారు మా ఊరి చివర ఒక చెట్టు దగ్గర కూర్చున్నారనమాట. చెల్లెలు అలా అలిగి వెళ్ళిపోతే ఏ అన్నయ్య మాత్రం ఊరికే ఉంటాడు చెప్పండి? అమ్మవారిని బుజ్జగించడానికి ఈ స్వామివారు కూడా ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. సో ఆ ప్రయత్నమే ఇదన్నమాట. బేసిక్గా ఇద్దరి మనుషుల మధ్యన ఏదైనా గొడవ వచ్చి విడిపోయినప్పుడు వాళ్ళిద్దరిని ఒకటి చేయడం కోసం థర్డ్ పర్సన్ ఏదైనా ప్రయత్నిస్తే మా ఇద్దరి మధ్యన రాయబారం చేస్తున్నావా అని అంటారు కదా. సో అలాంటి రాయబారమే అన్నమాట ఇది కూడా. అందుకే ఈరోజు జరిగే ఈవెంట్ని రాయబార మహోత్సవం అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ రాయబార మహోత్సవం మా ఊర్లో చాలా ఘనంగా జరుగుతుంది అన్నమాట. చాలా వరకు చాలామందే పాల్గొంటారు ఈ ప్రోగ్రాంలో. పిల్లలు పెద్దలు అందరూ ఈ రాయబార మహోత్సవానికి వెళ్తారనమాట. అమ్మవారు అలిగి వెళ్ళిపోయి కూర్చున్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అమ్మవారిని వెనక్కి తీసుకొని రావాలన్నమాట. ఈ రాయబార మహోత్సవంలో మా ఊరితో పాటు మా ఊరి చుట్టుపక్కల ఉన్న 7 ఊర్ల నుంచి కలిపి 8 రథాలు రావాల్సిందే అన్నమాట. 8 రథాలు ఈ రాయబార మహోత్సవంలో పాల్గొనాల్సిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అన్నమాట. అష్టపురాలనైతే చెప్పాను, అక్కడి నుంచి రథాలు రావాలని కూడా చెప్పాను, కానీ వాటి పేర్లేంటో కూడా మీకు చెప్పాలి కదా. మా ఊరి పేరు నందవరం. నందవరం చుట్టుపక్కల ఉన్న ఊర్ల పేర్లు తిమ్మాపురం, పండ్లాపురం, వెంకటాపురం, విఠలాపురం, అప్పలాపురం, సంకలాపురం అండ్ శటాకపురం. ఈ ఊర్ల పేర్లు విన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఒక డౌట్ అయితే రైజ్ అయి ఉంటుంది కదా, నందవరం చుట్టుపక్కల ఈ శటాకపురం అనే ఊరు యాడుందబ్బా అని. నేను ఇందులో చెప్పడానికి తెలుసుకున్నప్పుడు నాకు కూడా అదే డౌట్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ ఊరి పేరుని చెరువుపల్లిగా మార్చేశారంట. ఇప్పుడు మనం చెరువుపల్లి అని పిలుచుకుంటున్న ఊరి పేరేనంట శటాకపురం. మా ఊరి రథంలో అయితే చెన్నకేశ్వర స్వామి బయలుదేరి అమ్మవారు అలిగి వెళ్ళిపోయి కూర్చున్న చెట్టు దగ్గరికి అయితే రీచ్ అయిపోయారనమాట. అలిగి వెళ్ళిపోయిన అమ్మవారిని వెనక్కి తీసుకురావడం కోసం చెన్నకేశ్వర స్వామి చౌడేశ్వరి అమ్మవారికి
జ్యోతులు జరిపిస్తాను, తిరునాళ్ళు జరిపిస్తాను అన్న ప్రామిస్ చేసి తీసుకొని వచ్చారంట. ఇది మా పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీ అన్నమాట. ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, అమ్మవారు అలిగి వెళ్ళిపోయి కూర్చున్న ఆ చెట్టు సంవత్సరానికి ఎంతో కొంత ఖచ్చితంగా వంగుతుందనైతే ఈ ఊరి వాళ్ళ నమ్మకం అన్నమాట. అలా ఆ చెట్టు దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఆ చెట్టు దగ్గర అమ్మవారికి పూజ చేసి నైవేద్యాలు సమర్పించి ఇంకా ఏమో ఫార్మాలిటీస్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ అందరూ రిటర్న్ అయిపోయి వస్తారనమాట. రథం వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మవారి గుడి ముందర నుంచే వస్తుంది, కానీ అమ్మవారిని తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం పర్టిక్యులర్ సందులో నుంచే వస్తుందన్నమాట. దానికి కూడా బ్యాక్గ్రౌండ్ రీజన్ మేబీ ఏదో ఒకటి ఉండుండొచ్చు. ఈ రాయవార మహోత్సవంలో రథానికి కట్టే ఎద్దులకు కూడా ఒక మంచి రెస్పెక్ట్ అయితే ఉంటుందన్నమాట. వాటిని మొదటగా ఇంటి నుంచి పిలుచుకొని వచ్చేటప్పుడు తప్పెట్లతో స్వాగతిస్తూ తోలుకొని వస్తారు. మళ్ళీ వాటిని ఇంటి దగ్గర దింపేటప్పుడు కూడా తప్పెట్లతోనే తీసుకెళ్ళి వాళ్ళు పర్టికులర్ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తారు. ఎద్దులకు కూడా ఇంత మంచి రెస్పెక్ట్ ఉంటుందంటే వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. మీకేమనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి. అలా ఈ స్వామివారు ఈ అలిగి వెళ్ళిపోయిన అమ్మవారికి ప్రామిస్ చేయడం కారణంగా మా ఊర్లో నెక్స్ట్ డే జ్యోతులు, ఆ నెక్స్ట్ డే నుంచి తిరునాళ్ళ మొదలవుతుందన్నమాట. వాటి గురించి కూడా ఎపిసోడ్స్ వస్తాయి. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి మళ్ళీ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయ్స్.